ఇప్పుడు ఈ సుప్రీం తీర్పు తర్వాత ప్రెజెంట్ రేవంత్ గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? అంటే కేసీఆర్ ఇచ్చిన జీవోతోనే ఎన్నికలకెళ్తారా? ఇంకేదన్నా ప్లాన్ చేస్తారా? వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్‌లో క్లియర్‌గా 42% చట్టబద్ధత కల్పించి 6 నెలల్లో మేము ఎలక్షన్ పెడతామని అన్నారు. హ్మ్. వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలు అంటే 1 ½ ఇయర్ వెయిట్ చేసిర్రు. ఉట్టి ఖాళీ టైమ్ పాస్ చేసిర్రు. హ్మ్. చేసి కరెక్ట్ రూట్‌లోనే పోయిర్రు వాళ్ళు. అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు. ఏకగ్రీవంగా మేము ఆమోదం తెలిపినాం. మా పార్టీ సపోర్ట్ చేసింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయింది. అక్కడ మళ్ళీ రివర్స్ వచ్చిర్రు. హ్మ్. అక్కడ ఎవ్వరిని కలవకుండా రివర్స్ వచ్చి మేము అసెంబ్లీ ప్రొవోక్ చేసి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామన్నారు. హ్మ్. అది అక్కడనే ఉంది గవర్నర్ దగ్గర అయిపోయింది. మళ్ళా బిల్లు తెస్తామన్నారు. హ్మ్. పంచాయతీరాజ్ చట్టం సవరిస్తామన్నారు. మళ్ళీ దాన్ని పంపించారు ఎక్కడికి గవర్నర్‌కి. గవర్నర్ సంతకం కూడా కాలే. హ్మ్. సంతకం కాకముందే జియో ఇచ్చారు. నువ్వు గవర్నర్ దగ్గర ఫైల్ ఉన్నాగా అంత హడావుడిలో ఎందుకు జియో ఇచ్చినావు అని కూడా జడ్జి గారు అడిగింది. హ్మ్. గజెట్ పబ్లికేషన్ అయిందని కూడా ఏజీని అడిగింది. ఏజీ గారు నాకు తెలియదు గవర్నమెంట్ అడిగి చెప్తా అన్నాడు. అంటే అంత చిత్తశుద్ధి ఉంది. హ్మ్. నాలుగోది ఇంకోటి ఏమన్నారు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడే ఇది అవుతుంది అన్నాడు. అంటే నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ అదే అన్నావా? మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపేటప్పుడు అదే అన్నావా? మరి జియో ఎందుకు ఇచ్చినావు మరి? రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నువ్వు జియో ఇస్తే అయిపోయేది కదా! హ్మ్. అవంతా కాదు. మోసం, దగ. అంటే వాళ్ళ దగ్గర ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అంశాలు. హ్మ్. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తన్నాడు. హ్మ్. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే రేపే ఇవ్వచ్చు. హ్మ్. అది ఇచ్చి 42% మంత్రి పదవులు కూడా ఇస్తాడు. హ్మ్. మిగిలిన ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఇంకా 2 మంత్రి పదవులు యాదవులకో, లేదా మున్నూరు కాపులకో, లేకపోతే ఇంకే వేరే ఏదో వాళ్ళకి ఇచ్చేసి 42% కాంట్రాక్ట్‌లో రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. హ్మ్. అది కూడా ఇచ్చి ఎవ్రీ ఇయర్ 20,000 క్రోర్స్ హ్మ్. బడ్జెట్ ఇస్తా అని అది కూడా ఇచ్చి, ఇగో నా చేతిలో ఉన్న అన్ని ఇచ్చిన. ఇగో ఇది నా చేతిలో లేని అంశం. మాకు మెజారిటీ లేదు పార్లమెంట్‌ల. కొట్లాడినాం పార్లమెంట్‌లో కూడా కొట్లాడినాం కానీ ఇంటలేరు. అని అప్పుడు నువ్వు పాత పద్ధతిలో ఎలక్షన్‌కి పోతే, సరే ఈయన అన్నీ చేసిండు కదా! ఈ ప్రభుత్వం మొత్తం చేసింది అనుకుంటారు. అవి ఏవి చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థల రిజర్వేషనే అని చెప్పి, దీన్ని ఇటు తిప్పి, అటు తిప్పి, అటు తిప్పి డ్రామా వేసి ఎవ్వడూ నమ్మడు.